లక్ష్మిని పద్మాక్షి జుట్టు పట్టుకొని లోపలికి ఈడ్చుకొస్తుంది. అందరు కూడా వాళ్ళ వెంట వస్తారు. యమున, వసుధ అందరూ అక్కడే ఉంటారు. అందరి దగ్గర జుట్టు పట్టి ఈడ్చి గట్టిగా తోసేసరికి లక్ష్మి అంత దూరం వెళ్ళి అమ్మ అని చెప్పి కింద పడిపోతుంది. యమున చూస్తుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడుతూ అయ్యో పాపమను సీరియస్గా ఉంటుంది యమున. లక్ష్మి అలా కింద పడగానే వసుధ వచ్చి ఏమైందక్క, ఎందుకు లక్ష్మిని అలా కొడుతున్నావు, ఎందుకు తోసేస్తున్నావు అని వసుధ అడుగుతుంది. ఎందుకు చేస్తున్నానో తెలియదే మీకు, ఏం చేసిందో దాన్ని అడుగు, ఒక్కటా రెండా 100 కోట్లు కొట్టేసింది ఇది అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. లక్ష్మి అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే సహస్ర ఇలా అంటూ ఉంటుంది, ఒకటా రెండా 100 కోట్లు నొక్కేసింది, చాలా పెద్ద తప్పు చేసింది, చెప్పవే ఎక్కడ పెట్టావు చెప్పు అని అంటే ఇక అప్పుడే అంబిక అంటుంది, ఎందుకు చెప్తుంది, ఒకటా రెండా చాలా పెద్ద పెద్ద స్కామ్లే చేస్తుంది ఆవిడ, ఇప్పుడు ఇదొక లెక్క అని అంటూ మర్డర్లు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఎన్నో చేస్తుంది, ఆవిడ ఏం చేసినా మనకి కనిపించదు, ఏదో చిన్న పని చేసేసరికి అదే మంచి పని, ఇంకా అదే గ్రేట్ అని పొగిడేస్తూ ఉంటారు ఇంట్లో అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇంకా చెప్పవే 100 కోట్లు ఏం చేసావే, ఎక్కడ దాచిపెట్టావే అని అంటూ పద్మాక్షి మళ్ళీ జుట్టు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది లక్ష్మిని. అలా కొడుతూ ఉంటే యమున ముందు నిలబడి కొడుతూ ఉన్న యమున ఏమీ పట్టించుకోదు, సీరియస్గా ఉంటుంది. విహారికి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ ఏమీ చెప్పడు, ఏమీ అనకుండా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే పద్మాక్షి అలా కోపంగా చూస్తూ అసలు నిజం చెప్తావే చెప్పవే నువ్వు అని అడుగుతూ ఉంటే ఎందుకు చెప్తుంది అక్క, అస్సలు చెప్పదు, నోరు విప్పదు, తను చేసే స్కామ్లన్నీ ఇవే, అసలు ఇంత తెలివి ఉంది కానీ అన్నిటి ఇలాగే ఉపయోగించుకుంటుంది అనుకుంటా, టైం చూసి కోట్లు నొక్కేసి పారిపోతుందేమో, అంటే అసలు చేసిందంతా మొత్తం ఇదే చేసింది, 100 కోట్లు నొక్కేసింది, మొత్తం తప్పు ఇదే చేసింది అని అంటుంది సహస్ర. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా లక్ష్మి ఏడుస్తూ దండం పెట్టి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నేను ఈ తప్పు చేయలేదమ్మా, నేను చేయలేదమ్మా అంటే మళ్ళీ కొడుతూ ఉంటుంది పద్మాక్షి, నువ్వు కాకుండా ఇంకెవరు చేశారే అని చెప్పి కొడుతూ ఉంటే విహారీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు.